అదర్స్ టోటల్ మూవీ రన్ టైమ్ 2 hours 13 minutes. నవంబర్ 7th 2025 మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నేను చూశాక నా పర్సనల్ ఒపీనియన్ నచ్చింది గైస్. మూవీ ప్లాట్ లోకి వెళ్తే ఈ మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్ ప్లస్ ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ప్లస్ మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో వచ్చిన స్టోరీ. కాన్సెప్ట్ బాగుంది, ఇంప్లిమెంటేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. మూవీ స్టార్టింగ్ ఒక యాక్సిడెంట్ తో మొదలవుతుంది. ఆ యాక్సిడెంట్ లో ముగ్గురు కళ్ళు లేని అమ్మాయిలు చనిపోతారు. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్న ఇన్వెస్టిగేషన్ తో మూవీ మొదలవుతుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్తే వాళ్ళు రీసెంట్ గా మ్యారేజ్ చేసుకున్న ఆర్ఫన్ కి సంబంధించిన అమ్మాయిలని తెలుస్తుంది. ఇక్కడ నుంచి స్టోరీ మొత్తం ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. ప్రతి చిన్న డౌట్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్తూ ఐవీఎఫ్ మెడికల్ మాఫియా గురించి భయంకరమైన నిజాలు బయటపడతాయి. ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లల్లో కొన్ని జెనెటిక్ డిఫెక్ట్స్ వస్తున్నాయని కూడా అతనికి ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. డీప్ గా వెళ్తే అండాల దొంగతనం, బ్యాన్ డ్రగ్స్ యూసేజ్, ఇల్లీగల్ ఐవీఎఫ్ నెట్వర్క్స్ ఇలాంటివి బయటపడతాయి. ఈ కేసు ఎంత డీప్ అండ్ డేంజరస్ గా మారుతుందన్నది ఈ మూవీలో అస్సలు సస్పెన్స్. అసలు ఈ ఇల్లీగల్ ఐవీఎఫ్ నెట్వర్క్ వెనక ఎవరున్నారు, కళ్ళు లేని అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఆర్ఫన్ కి సంబంధించిన అమ్మాయిలే ఎందుకు, జెనెటిక్ డిఫెక్ట్స్ రావడానికి అసలు కారణం ఏంటి, ఈ మర్డర్స్ వెనక ఉన్నది ఎవరు అన్నదే మిగతా స్టోరీ మొత్తం. ఇక మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఒక యాక్సిడెంట్ ని మెడికల్ మాఫియాకి లింక్ చేసి తీసుకెళ్లే నరేటివ్ చాలా బాగుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్తూ ఉండే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ట్రాక్ హైలైట్. పోలీస్ ఆఫీసర్ గా ఆదిత్య మాధవన్ పర్ఫార్మెన్స్ కూడా సాలిడ్ గా ఉంటుంది. ఐవీఎఫ్ డాక్టర్ రోల్ లో గౌరీ కిషన్ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గా అండ్ కూల్ గా ఉంది. స్క్రీన్ ప్లే బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో కానీ సెకండ్ హాఫ్ మాత్రం టైట్ గా గ్రిప్పింగ్ గా వెళ్తుంది. డైరెక్టర్ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని చాలా బాగా మెయింటైన్ చేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెరేషన్ కి మ్యాచ్ అవుతుంది. డైరెక్టర్ అభిన్ హరిహరన్ తీసుకున్న స్క్రిప్ట్ అండ్ నెరేటివ్ రెండు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. ఇంకా రామర్ ఎడిటింగ్ కూడా క్లీన్ అండ్ డీసెంట్ గా ఉంది. ఇంకా మూవీలో మైనస్ పాయింట్ విషయానికి వస్తే కొన్ని సీన్స్ చూస్తే ఇది లాజికల్ గా పాసిబుల్ అనిపించే మూమెంట్స్ ఉంటాయి. ఈ పాయింట్ నేను రివీల్ చేయట్లేదు. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ పై కొంచెం స్లో ఫేస్ లో వెళ్తుంది. లవ్ పోర్షన్ ఉంది కానీ స్టోరీకి పెద్దగా యూజ్ అవ్వదు. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఇంతకు ముందే చాలా మూవీస్ వచ్చాయి. కాన్సెప్ట్ కొంచెం రొటీన్ టెంప్లెట్ లా అనిపించవచ్చు, బట్ నెరేటివ్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. ఫైనల్ గా క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కి ఈ మూవీ ఒక డీసెంట్ వాచ్. కాన్సెప్ట్ ప్లస్ ఇన్వెస్టిగేషన్ ప్లస్ మెడికల్ మాఫియా యాంగిల్ బాగా వర్కౌట్ అవుతాయి. ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 3/5. ఇలాంటి లేటెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తెలుసు కదా మన ఛానల్ పేరు పిఆర్డి మూవీ హబ్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.